పోటీ పరీక్షలో భాగంగా మనం ఆన్సర్ని వేగంగా రిట్రీవ్ చేయడానికి నిమోనిక్స్ని చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం జాగ్రఫీలో చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా భావించేటువంటి అప్పుడప్పుడు మనకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల మధ్య మనకి ఏ రాష్ట్రాలకు సరిహద్దులు కలిగి ఉన్నాయి అనే అంశము మనకి ప్రశ్నగా అడుగుతూ ఉంటారు. ఇందులో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కొన్ని ఇస్తూ ఉంటారు. దానిలో మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. అది కన్ఫ్యూజ్ కాకుండా మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి ఒక చిన్న నిమోనిక్ ఉంది. దాని పేరు మీ మే బ్యాట్. సో మీ మే బ్యాట్ అనేటటువంటి ఈ నిమోనిక్ ద్వారా మనము ఈ ప్రశ్నను సులభంగా ఆన్సర్ చేయొచ్చు. మీ అంటే మిజోరాం, మే అంటే మేఘాలయ, బి అంటే బెంగాల్, ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర. మొత్తం భారతదేశము 7 దేశాలతో తన చుట్టుపక్కల ఉన్న దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది. అందులో బంగ్లాదేశ్ తోని ఎక్కువ అత్యంత పొడవైనటువంటి సరిహద్దును కలిగి ఉంది. 4096 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఆ తర్వాత రెండవ ప్లేస్లో వచ్చేసి చైనా 3488 కిలోమీటర్లు మెక్మోహన్ లైన్ ఉంటుంది. ఆ తర్వాత మూడవది పాకిస్తాన్ 3323 కిలోమీటర్లు, నేపాల్తో 1751 కిలోమీటర్లు, మయన్మార్తో 1643 కిలోమీటర్లు, భూటాన్తో 699 కిలోమీటర్లు, ఆఫ్ఘనిస్తాన్తో కేవలం 106 కిలోమీటర్ల సరిహద్దును భారతదేశం కలిగి ఉందన్నమాట. ఇది అత్యంత పొడవైనది బంగ్లాదేశ్, అత్యంత తక్కువ కలిగి ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. ఇది పీఓకే ప్రాంతంలో ఉంటుంది. అయితే ఇక్కడ త్రిపుర విషయానికి వచ్చినట్లయితే త్రిపుర ఒక తూర్పు భాగంలో తప్ప మిగతా పడమర, ఉత్తరం, దక్షిణం 3 భాగాల్లో కూడా బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉంటుంది. ఈ సరిహద్దును 3 భాగాలుగా అంటే 3 వైపుల నుంచి కూడా బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉంటుంది. దీనిని ఈ సరిహద్దును, ఈ అంతర్జాతీయ సరిహద్దును జీరో లైన్ అని అంటారనమాట. ఇప్పటికీ కూడా త్రిపురలోని అగర్తలా నుంచి బంగ్లాదేశ్కి మనకు రవాణా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఎందుకంటే నైబర్హుడ్ ఫస్ట్ అని భారత విదేశాంగ విధానంలో భాగంగా బంగ్లాదేశ్తో మనము మంచి సత్సంబంధాలు కొనసాగించడానికి నైబర్హుడ్ ఫస్ట్ అనే విధానం ద్వారా మనకు రవాణా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు మధ్యన మేమే బ్యాక్ అనేటటువంటి ఈ నిమోనిక్ ద్వారా మనం ప్రశ్నలు సులభంగా గుర్తించుకోగలుగుతాం. ఆల్ ద వెరీ బెస్ట్.